మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమమని మీ క్షేమం కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ ధ్యానాలు, హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు మీరు అనుసరిస్తూ ఆధ్యాత్మిక అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మాకు కూడా దేవుడు చూపిస్తున్న కృప, ప్రార్థనాపూర్వకంగా ఈ ధ్యానాలను మీ ముందుకు తీసుకొని రావడం. ఈ దిన హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీ హృదయములను కలవరపడనీయకుడి అని చెప్తూ ఉన్నాడు. అక్కడ ఆ ముందు మాటలను మనం గమనిస్తే లార్డ్ సప్పర్ చివరి ఆ పస్కాను ఆచరించిన తర్వాత చాలా విషయాలు చెప్తూ ఇక నేను మీతో కొంతకాలం తర్వాత ఉండబోను, నేను నా తండ్రి వద్దకు వెళ్తున్నాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను అనే విషయాలు, చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఒక మిక్స్డ్ ఫీలింగ్స్ అక్కడ ఉన్నాయి. శిష్యుల మధ్య మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఆ ఫీలింగ్స్ను అర్థం చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడిన మాట ఈ మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. మీ హృదయమును కలవరపడనీయకుడి. ఆ వచనాన్ని మనం గమనిస్తే మీరు కలవరపడవద్దు, విశ్వసించండి అని చెప్తున్నాడు. కలవరాలు ఉన్నాయి, కలవరపడతారు, తప్పకుండా కలవరపడతారు, కానీ విశ్వాసం ఉంచండి అని చెప్తున్నాడు. ఆ శిష్యుల మధ్య ఒక మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఏం జరగబోతుందో తెలియనటువంటి ఆ పరిస్థితి అక్కడ నెలకొల్పబడింది. అలాంటి పరిస్థితిని ఉద్దేశించి దేవుడే, యేసుక్రీస్తు ప్రభువారి హృదయాలను ఎరిగిన దేవుడే అంటున్నాడు, కలవరపడొద్దు, విశ్వాసం ఉంచండి అంటున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు మనకిస్తున్నటువంటి భరోసా ఏంటి అని అంటే, కలవరపడొద్దు, విశ్వాసం ఉంచు. ఈ కలవరం ఎప్పుడు వస్తుంది అని అంటే, మనకు భవిష్యత్తు ఏమవుతుందో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియనప్పుడు మనకు కలవరం వస్తుంది. ఆ కలవరాలలో కలవరపడి మీరు భయానికి, ఆందోళన అవ్వవలసిన పని లేదు, కానీ విశ్వాసం మాత్రం ఉంచమంటున్నాడు. ఇది విశ్వాస జీవితంలో ఒక ప్రిన్సిపల్, ఒక నియమం. దేవునిని మనం ఎంతగా అర్థం చేసుకుంటే అంతగా మనం విశ్వాసాన్ని నిలపగలుగుతాం. విశ్వాసంలో ఎదుగుతూ కూడా ఆయా సందర్భాల్లో కలవరానికి గురై దేవునిని నిందించే పరిస్థితులు కూడా లేకపోవు. కానీ క్రీస్తు ప్రభువారు మనకు నేర్పిస్తున్న ఆ పాఠం, లేకపోతే క్రీస్తు ప్రభువారు మనకు నేర్పిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే, కలవరపడొద్దు, విశ్వాసం ఉంచుడి అంటున్నాడు. యెషయా గ్రంథంలో మనం చూస్తాం, ఒకనొక సందర్భంలో విశ్వసించువాడు కలవరపడడు అంటాడు. నిజంగా మనం విశ్వసిస్తే కలవరపడుతున్నాము అని అంటే మనం విశ్వసించడం లేదనే అర్థం. ఒక భక్తుడు ఈ మాటను ఇలా అంటాడు, విశ్వాసము కలవరము అనేది ఒకే వరలో ఇమడలేనటువంటి 2 కత్తులు లాంటివి అని అంటాడు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు మీరు కలవరపడొద్దు, విశ్వాసం ఉంచండి అంటున్నాడు. కలవరపడుతున్నారు అని అంటే మీకు విశ్వాసం లేనట్లే. మీరు విశ్వసిస్తే కలవరంతో పని లేదు, కలవరపడరు. కాబట్టి ఒక రకంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ, కలవరం పడే పరిస్థితులు ఉన్నాయి, భయాందోళనకు గురే పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత చాలా 15వ అధ్యాయం 16వ అధ్యాయంలో చాలా విషయాలు దేవుడు అక్కడ మాట్లాడుతుంటాడు. సంబంధం గురించి మాట్లాడతాడు, ప్రోత్సాహకరంగా చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చారు. ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అని అంటే, కలవరంతో కూడిన పరిస్థితులు వస్తాయి మీకు, కానీ కలవరపడొద్దు, విశ్వాసం ఉంచుడి అంటున్నాడు. మన జీవితాల్లో కూడా కలవరపడే సందర్భాలు ఎన్నెన్నో. అయితే కలవరపడే ప్రతి సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వసిస్తే ఈ కలవరాలు కనుమరుగవుతాయి అనే ఆలోచన మనకు రావాలి. కలవరపడుతున్నాము అని అంటే దేవుని యందు విశ్వసించవలసినంతగా విశ్వాసం మనం నిలపటం లేదనే. నిజంగా మనం దేవుని యందు విశ్వాసం నిలిపితే
కలవరపడతాం, కానీ ఆ విశ్వాసం మనను కలవరాల నుండి దూరం చేస్తాయి. కలవరాల నుంచి మనం దూరం చేస్తాయి. అది ఎలాంటి కలవరపడే పరిస్థితులు అయినప్పటికీ విశ్వాసము వాటిని మనల్ని దూరం చేస్తాయి. విశ్వాసము ఆ కలవరాల నుండి మనల్ని దూరం చేస్తాయి. ఆ మాట నేను మరొకసారి చదువుతున్నాను. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. కలవరపడొద్దు, విశ్వాసముంచుడి. అది యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తున్నటువంటి బోధ, లేదా నేర్పిస్తున్నటువంటి ఆలోచన. ఒకసారి మనం ఆలోచిద్దాం. మన జీవితాల్లో కూడా కలవరపడే పరిస్థితులు అనేకముంటాయి. ఆ కలవరాలను విశ్వాసముతో అధిగమిద్దాం. ఒకసారి ఆలోచిద్దాం. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మా జీవితాలలో కలవరపడే పరిస్థితులు అనేకముంటాయి ప్రభువా. అయినప్పటికీ ప్రభువా, మీ మీద మేము విశ్వాసము నిలిపినప్పుడు మా జీవితాల్లో ఎదురయ్యే ప్రతి కలవరం మా నుండి దూరం అవుతుంది ప్రభువా. విశ్వసించువాడు కలవరపడు అనే మాటను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. నా తండ్రి, మీ మీద విశ్వాసాన్ని నిలుపుతూ కలవరాలను దూరము చేసుకునే కృప మాకు అనుగ్రహించమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్.